అలాగే దుర్గా మల్లేశం గారు అలాగే వారి సంబంధులు పొందారు. ఈ యొక్క నమ్మకంలో అమ్మవారికి పూర్ణాన్ని సమర్పించారు. వారికి కూడా సన్మానం జరుగుతామని కర్త కర్మ క్రియలాగా గత 2 నెలల నుంచి అంతకుముందు గుడి కట్టే సమయం నుంచి కూడా ఈ యొక్క దుర్గా భవాని మాత ఆలయ నిర్మాణానికి అలాగే విద్యా ప్రవేశ కార్యక్రమాన్ని కూడా ముందుండి అందరికీ సంరక్షించి ధ్వజస్తంభానికి ₹1,00,000 డొనేట్ చేసినటువంటి హనుమంత్ సార్ గారికి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి యొక్క వారి ధన్యవాదాలకి సన్మానం జరుగుతాము. కాబట్టి అందరూ కూడా భక్తులు తీసుకోవాల్సిన కోరుతున్నాం. భవాని మాతాకి భవాని మాతాకి భవాని మాతాకి మామ అట్లా ఉండాలి. పూజ అయినాక పూజ అయినాక ఉండాలి అట్లనే. మరి హనుమంత్ సార్ గారు మామ కొద్దిగా శక్తివంత దాదాపు అందరినీ సమయపరిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి అమ్మవారి కృప అలాగే శ్రీవారి మహారాజస్వామి కృప ఉండాలని అలాగే ధ్వజస్తంభానికి ₹1,00,000 ఇచ్చినందుకు వారికి ఈ సన్మానము అలాగే అమ్మగారు బాగా గట్టిగా చెప్పడంతో అందరూ వారికి కృతజ్ఞతలు సన్మానాలు తెలుపుతున్నాం. ఒకరికి ఉండండి ఒకరికి ఉండండి అపారేసిందండి అలాగే ఇప్పుడు రాకేష్ కూడా ఆయన వాళ్ళకు కూడా సార్ సంరక్షించాలి. అలాగే దంపతులకు దుర్గా భవాని మాత ఆశీస్సులు అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటారని మనసంతా కోరుతున్నారు. జై బలో దుర్గా భవాని మాతాకి జై. గారు ఇక్కడే కాదు పోచమ్మ మాత అలాగే దుర్గా భవాని మాత విగ్రహం అలాగే నల్ల పోచమ్మ మాత ముగ్గురు మాతల విగ్రహాలు దానం చేసిన వారికి వారి కుటుంబానికి వారి అలాగే అంజన గారు దంపతులు ఈ యొక్క గుడి శిఖరాన్ని వాళ్ళు దానం చేస్తున్నారు. వారికి అమ్మవారి చేత చిరు సన్మానం గట్టిగా చెప్పని కొట్టున్నాలే. వారి వారికి వారి కుటుంబానికి అక్కడ ఉంది ఒకటి రోజు అట్లా మరి ఎండకేయడం అంతే పోయి అడిగో అట్లా ఉండు అక్కడ ఎండకోక సన్మానం జరుగుతుంది. గట్టిగా చెప్పడంతో వారికి కూడా ఆశీర్వదిద్దాం. మరి శిఖరాన్ని వారు విడుదల చేయడం జరిగింది ఆలయానికి. అమ్మవారి కృప అలాగే అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ జై బలో దుర్గా భవాని మాతాకి జై. అలాగే దుర్గా మల్లేశం గారు అలాగే వారి దంపతులు సునీత గారు ఈ యొక్క మండపంలో అమ్మవారికి పూర్ణాన్ని సమర్పించారు. వారికి కూడా అమ్మవారి చేత చిరు సన్మానం జరుగుతుంది. గట్టిగా చెప్పడంతో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి కృప అలాగే సోమయప్ప కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి. ఈరోజు ఈ తీర్థ సంఘంలో అమ్మవారి యొక్క ప్రతిష్ట మరి మొన్న నిన్న ఈరోజు మూడు రోజులైన మీరు కూడా 3 రోజులు ఉంటారా. 3 రోజుల తర్వాత మీరు కూడా పోవాల్సిందానికి అందరూ మామూలుగా మాట్లాడకుండా కూర్చోవాలన్నమాట. కూడనైతే మనమే కలిసి మీరు పోతారు మేము పోతాము అందరూ పోతారు. ఇప్పుడు మొన్న నిన్న ఈరోజు అయింది. ఈరోజు పూజ అయిపోగానే
ప్రసాదం చేసినట్టే మనం అందరం వెళ్ళిపోతాం. అమ్మవారి గుడి దగ్గరికి మనం వచ్చిన దేవాలయంలో కానీ మార్పు వెళ్ళి మౌనమైనటువంటి బంగారం దేవాలయం ప్రాంగణంలో వచ్చినామంటే మాట్లాడితే ఎండి మాదిరిగా ఉంటుంది, మాట్లాడకుండా ఉంటే బంగారం మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఇట్లనే ఒక గురుగారు చెప్పారన్నమాట, అన్ని అనుకూలంలో పరమాత్ముడు అని చెప్పారన్నమాట. ఒక తల్లి ఏం చేసిందంటే అన్ని వస్తువులలో పరమాత్ముడు ఉన్నాడు, ఊడుస్తుంది. ఆమె ఊడిచినప్పుడు జ్ఞాపకం వచ్చిందన్నమాట, పరమాత్ముడు ఇల్లు కూడా చెత్తల్లో ఉంటాడు, మరి ఏం చేయాలి, చెత్త ఏం చేయాలని గురుగారికి అడిగిందన్నమాట. మరి ఆ చెత్తని ఏం చేయాలా గురువా, మరి ఇల్లు కూడా పరమాత్ముడు అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ నోట్ల చెత్త అని చెప్పి సద్గురునాథ మహారాజుకి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ నోట్ల చెత్త వేసేయని చెప్పి. అందుకే మీ నోట్ల చెత్త పడుతుంది, కాముగా కూర్చుంటే మాత్రం మీకు చెత్త అనేటువంటిది పడదు. అందుకే ఈరోజు మరి భవ్య దివ్యమైనటువంటి అమ్మ అంటే అమ్మలో అంత కమ్మదనం ఉన్నదన్నమాట. మీకందరికి ఏమనిపించారు, మీకందరికి ఏమంటారు అమ్మ. అక్కడ ఏమున్నది ఈరోజు అమ్మ యొక్క ప్రతిష్ట ఉన్నదన్నమాట. కావేరి, నర్మదా, సింధు అన్నీ కూడా ఎవరి పేర్లు ఉన్నాయి. అమ్మ అంటే మీకు తెలియదు, మీరు ఏమంటారు, ఏమంటారు అమ్మ. అమ్మలో అంత కమ్మదనం. మీకు దెబ్బ జరిగిందనుకోండి, దెబ్బ జరగంగానే అమ్మ అనగానే 80% దెబ్బ మటుమాయమైపోతుంది. అమ్మలో అంత కమ్మదనం ఉందన్నమాట. దేవుడెట్లో తచ్చయో మిత్యయో, మనకు కన్న తల్లి కన్న దేవత అన్నమాట. దేవుడు ఎట్లున్నాడో మనకు తెలియదు కాబట్టి మనకు ఎవరైతే కన్నారో వారే మనకు కన్న దేవత కాబట్టి ఈరోజు మనము ఆ దేవతను మనం ప్రతిష్ఠించుకుంటాం. దుర్గాదేవి, దుర్గామాత దేవిని మనం ప్రతిష్ఠించుకున్నాం. మొన్న నిన్న 7 రోజులు అయింది, 3 రోజుల్లో ఈరోజు ప్రతిష్ఠ అయిపోగానే ఆ ఇంతకు